అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థగా తయారైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ప్రతిరోజు విషపూరితమైనటువంటి కథనాలు, మనం వాళ్ళు రాసేటటువంటి కథనాలు ఎలా ఉన్నాయో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు 292వ ఎపిసోడ్. ఈరోజు ఎటువంటి వార్తలను రాశారో ఒక్కసారి చూద్దాం. దావోస్ మ్యాన్ వాళ్ళ సన్ను దావోస్లో కొడుతున్నటువంటి డబ్బా కొట్టుడు కార్యక్రమంలో ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి డబ్బా కొట్టుడు ఏంటి అని చూస్తే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి ఈనాడులో హెడ్డింగ్. 1054 కిలోమీటర్ల తీరము, పోర్టులు, ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం. 1054 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది, రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది, మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సముద్ర తీరం ఉంది, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినా కానీ మీకు ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోనే ఏదైతే రెండో అత్యధిక సముద్ర తీరం ఉందని వాళ్ళు గుర్తొచ్చిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల కోవిడ్ ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లని ఏదైతే ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండాలనేటటువంటి లక్ష్యంతో నిర్మాణాలు కొనసాగించిన నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆ సముద్ర తీరమే ఈరోజు ఆయువు పట్టు. ఆ పోర్టులు, ఆ ఫిషింగ్ హార్బర్లు, ఆ ఫిష్ ల్యాండ్ సెంటర్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే దిక్సూచి. సో దాన్ని ఇప్పటికైనా ప్రైవేట్ పరం చేయకుండా ఆపండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పోర్టులు ఇవన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ముందు దాన్ని ఆపేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడికి వచ్చేటప్పటికి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 25% మహారాష్ట్రానికి అని హెడ్డింగ్ ఇచ్చారు. ఒక్కటంటే ₹1 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి రాలా. ఎందుకంటే ఇక్కడ చూడండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి డిపిఐటిటి ఇచ్చిన లెక్కల ప్రకారం మహారాష్ట్రకి 1.65 లక్షల కోట్లు వచ్చింది, టాప్ 1లో ఉంది. కర్ణాటక సెకండ్ ప్లేస్ 56,000 కోట్లు, ఢిల్లీ థర్డ్ ప్లేస్ 51,000 కోట్లు, ఏదైతే 7th ప్లేస్ తెలంగాణ 25,000 కోట్లు, 10th ప్లేస్ జార్ఖండ్ కేవలం 61 కోట్లు. సో మనకి 0. మళ్ళీ ఇక్కడ కూడా మీరు అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం. రెండోది ప్రధానంగా ఇక్కడ చూస్తే హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు ఆల్రెడీ 20 లక్షల కోట్లు తెచ్చారు, ఇంకో 10 లక్షల కోట్లు మళ్ళీ నాకు తెలిసి నెలకి 1,30,000 కోట్లు మీరు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం పెట్టుబడి. అంటే రోజుకు 4,500 కోట్లు. ఎక్కడ కనపట్ల ₹1 పెట్టుబడి? పేపర్లో కనపడుతుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్ప ఇంకెక్కడా కనపట్ల. ఇక్కడ చూడండి, 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. విశాఖలో జీసీసీ పార్కు, ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మోండా ప్రకటన. ఈనాడులోనే 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. ఆంధ్రజ్యోతిలో 91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు. ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్. ఇది బెంగళూరుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిందంట. ఎట్లా? సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారా? రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 ఉద్యోగాలు ఎలా ఇస్తారు అంటే వీళ్ళకి ఇక్కడ మీకు అర్థమవుతుంది మన ఏంటి. దీనికి కూడా అంతకుముందు రహేజా రియల్ ఎస్టేట్కి 27 ఎకరాలు కేవలం 99 పైసలకి ఎట్లా ఇచ్చారు, దీనికి కూడా కట్టబెట్టేటటువంటి ప్రక్రియలో భాగమేమో. లేకపోతే వీళ్ళది ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చూశాను నేను. వీళ్ళ ప్రొఫైల్ చూస్తే వీళ్ళ బెంగళూరు బేస్గా ఉన్నటువంటి ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఇది 2002వ సంవత్సరంలో ఏదైతే స్థాపించారో బెంగళూరులో, వీళ్ళకి సంబంధించి ఆర్ఎంజీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన టర్నోవర్ 249 కోట్లు, ఆర్ఎంజెడ్ సిటీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 194 కోట్లు, ఆర్ఎంజే కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 73 కోట్లు, ఆర్ఎంజే గ్రూప్ మొత్తం అరౌండ్ 226 కోట్లు అని మొత్తం ఉంది. సరే, వీళ్ళన్నీ వేసేసుకున్న గ్రూప్ లెవెల్లో మొత్తం అన్నీ చూసినా కూడా ఏదన్నా ఒక 500 కోట్లు లోపు టర్న్ ఓవర్, 500 నుంచి 1000 మంది ఎంప్లాయీస్, 500 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టిద్దంట. 1,00,000 ఇప్పటి వరకు 1000 మంది లోపే ఉద్యోగాలు ఉన్న సంస్థ ఒకసారి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. హౌ ఇట్ పాసిబుల్? అంటే ఇది కూడా ప్రజలను మభ్యపెట్టమే కదా. అంతకుముందు మీరు ఎట్లానే బెంగళూరులో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ సర్వీస్ అని చెప్పి వాళ్ళకు కూడా అంతే 99 పైసలకు భూములు ఇచ్చారు. ఇది ఇంకో బెంగళూరులో సంస్థకి వీళ్ళకి కూడా 99 పైసలకు మరి భూములు ఇస్తారా, మరి ఇదేంటో తెలియదు. 1,00,000 ఉద్యోగాలు అని చెప్పి తప్పుడు ప్రచారం. బెంగళూరుకు సంబంధించిన సంస్థ విశాఖపట్నం వచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందంట, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఏం చేస్తారు వాళ్ళు? హౌసింగ్ ప్రాజెక్ట్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ కడతారు. ఇంకా జనాలను ఎలా మభ్య పెడతారు? రహేజా రియల్ ఎస్టేటు ఏమిస్తారు? సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. లుల్లు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తారు. ఈయన 1,00,000 ఉద్యోగాలు అంటే ఇంకా ఎందుకు ప్రజలను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు?
అప్పటి వరకు మీరు ఒక్క ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోగా ఇంకా ప్రజలందరినీ ఆశ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం కాక ఇంకేమైనా ఉందా ఇక్కడ? మీరే అన్నారు కదా అంతకుముందు గ్రీన్కో కోసం జగన్ గారు గ్రీన్కోతో ఒప్పందం గురించి దావోస్ పోయి గ్రీన్కోతో కుదుర్చుకున్నారని నవ్వారు కదా. మరి బెంగళూరు రియల్ ఎస్టేట్ సంస్థతో దావోస్ వెళ్ళి కుదుర్చుకోవటం ఏంది అని అనొచ్చు కదా. మేము కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి. భూముల్ని దోచిపెట్టి మీరు వెనకేసుకునేటటువంటి కార్యక్రమం దయచేసి ఎక్కడైనా ఆపండి. దావోస్ డబ్బా కొట్టుడు ఎక్కడైనా ముగింపు పలకమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టుబడి, 10 లక్షల కోట్లు, లక్షల ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు ఇచ్చింది లేదు. ఇలా ఉంటుంది ఇది. ఈ ఆర్ఎంజే గ్రూపుకు సంబంధించి ఈ నెట్లో కొడితే ఇవన్నీ వస్తున్నాయి క్లియర్గా. వాళ్ళ కెపాసిటీ చూడండి. యాన్యువల్ రెవెన్యూ 226 కోట్లు యాజ్ ఆన్ March 31, 2024. ఎంప్లాయ్మెంట్ కౌంట్ 500 నుంచి 1000 మంది లోపు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తారని స్టేట్మెంట్లు. ఇలా ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి 300 అడుగుల విగ్రహం గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రచ్చ చేస్తుందని, దాని మాటను కొలచిచ్చుకు యత్నిస్తుందని, నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు, అయినా 1750 కోట్లు దుర్వినియోగం అంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సో నాడు పోలవరం పూర్తి కాకుండానే భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం. ఎవరు సిద్ధపడ్డారు? ఏడ భారీ విగ్రహాల ఏర్పాటుకి ఎవరు సిద్ధపడలా. డోరు ప్రభుత్వం ఎక్కడన్నా విగ్రహం పెడతాము అంటే సో దానికి ఏదో ₹1 2 కోట్ల విగ్రహం పెడతా అంటే ఎవరు కూడా కాదనరు. 1750 కోట్ల రూపాయలు, అది 1750 కోట్లు కాదు, దాటి 3000 కోట్లకు వెళ్ళింది. ముందు మీకు ప్రాథమిక అంచనా 1750 కోట్లు. దానికి డిపిఆర్ఏ 11,56,00,000 డిపిఆర్కి ఇచ్చారు. ఆ డిపిఆర్ తయారీకి షేలాడి అనేటటువంటి సంస్థకి ఇచ్చారు. సో దాని ఎత్తున పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి దాని మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తారో వాళ్ళ మీద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం. అంటే ఎన్టీఆర్ విగ్రహం 1750 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు ప్రభుత్వం అని ఎవరిని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఎలా ఉందో ఈ ప్రభుత్వం నుండి. గుజరాత్ ఫ్రైడ్ పేరుతో ఆ రాష్ట్రంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏకతా విగ్రహం పేరుతో ఏర్పాటు చేసి పర్యాటకంగా పెద్ద అభివృద్ధి చేశారు. అదే తరహాలో అమరావతిలో తెలుగు ప్రైడ్ థీమ్తో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పి ఇక్కడ రాస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నీరుకొండ గ్రామస్తులే ప్రభుత్వాన్ని కోరారంట. సో వాళ్ళే వచ్చి పెడతారా లేదని చెప్పి గొడవ చేస్తున్నారంట. అందుకని ప్రభుత్వం 1750 కోట్లు ఖర్చు పెట్టి పెడుతున్నాం, అయినా 1750 కోట్లు ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని మీకెవరు చెప్పారని మళ్ళీ ఉల్టా క్వశ్చన్ అడుగుతున్నారు కదా. నారాయణ చెప్పాడు. మాకెవరు చెప్పారంటే నారాయణ చెప్పాడు. ఇది మీ క్యాబినెట్లో మంత్రి, ఏదైతే మీరు ఉపసంఘం వేశారు కదా మంత్రివర్గ నారాయణ, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, కందులు దుర్గేష్తో ఏదైతే 1750 కోట్లు ముందు అవుతున్న ఖర్చు ప్రాథమికంగా అంచనా వేసి అంబేద్కర్ గారు 125 అడుగుల కంటే డబల్ పెట్టాలని చెప్పి నిర్ణయించారు కదా 300 అడుగులు. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పచెప్పారు కదా అది. సో వాళ్ళే చెప్పారు. సో ఇప్పుడు దుష్ప్రచారమా? ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మీరు ప్రభుత్వ డబ్బులతో ఎందుకు అంతంత డబ్బులు ఖర్చు పెడతారంటే దాన్ని దుష్ప్రచారం అంటే వాళ్ళ మీద కేసులు పెడతారంట. మెడికల్ కాలేజ్ కట్టడానికి మన దగ్గర డబ్బులు 500 కోట్లు, కానీ విగ్రహాలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయా అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడితే ఇంకెవరో దాన్ని ప్రశ్నించరు కదా. ఎక్కువ ప్రశ్నిస్తుంది జనసేన నాయకులు అడుగుతున్నారు. మరి రంగా గారి విగ్రహం పెట్టరా లేదంటే ఇంకోటి పెట్టరా, మా కాపు కార్పొరేషన్కి లోన్లు ఇవ్వండి, కాపు కార్పొరేషన్ రుణాలు ఇవ్వండి అని చెప్పి అంటే కేసులు పెడతారేమో. మరి చూడాలి. ఈ ప్రభుత్వం అంటేనే కేసులు, అరెస్టులు, ఏదైతే దాడులు, హత్యలు, ఇదే కదా. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ నిన్న ఏదైతే సాక్షి దినపత్రిక హెడ్డింగ్ పెట్టిందో జీవోతో సహా, దానికి సంబంధించి ఇవాళ ఆంధ్రజ్యోతి చీచీ సాక్షి యాక్చి అని చెప్పి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా 1000 కోట్లు వెనకేసుకున్నారు అది అని చెప్పి ఏదేదో రాసి 1986లోనే ఎన్టీఆర్ హయాంలోనే భూమి ఇచ్చారని రాశారు. అసలు ఆంధ్రజ్యోతి దినపత్రిక అప్పుడు మీ చేతుల్లో లేదు కదా రాధాకృష్ణ గారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక అప్పుడు మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు 2002వ సంవత్సరంలో మీరు ఆంధ్రజ్యోతిని ఏదైతే టేక్ ఓవర్ చేశారు. సో మరి 1986లో అక్కడ మీకు భూమి ఇస్తే అప్పటి నుంచి 1986 నుంచి మొన్న మరి 2020వ సంవత్సరం దాకా కూడా మీరు ఎందుకు ఏ నిర్మాణాలను చేపట్ల? అది తప్పు కదా. మరి అది రాయాలి కదా 86లోనే ఇస్తున్న భూమిని చేయలేదని. 2017లో అదే స్థలాన్ని ఆనుకొని అంతే భూ కేటాయింపు, దీనికోసం 50 లక్షలు చెల్లించిన ఆంధ్రజ్యోతి అని రాశారు కదా. 50 లక్షలు మీరు చెల్లిస్తే దానికి సంబంధించి కూడా 50 లక్షలు చెల్లించిన అవన్నీ మీకు ఉంటాయి కాబట్టి అది కూడా మరి డిస్ప్లే చేయొచ్చు. మరి అది ఎక్కడ మీరు చేయలే. ఆంధ్రజ్యోతికి 1986లో పరదేశీ పాలనలో స్థలం కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు. 2017లో ఇచ్చిన జీవో 251 ప్రకారం 3 ఏళ్ల కాల పరిమితి పూర్తి అవ్వలేదంట.
సో 2017లో వీళ్ళకి భూమి ఇచ్చారు. భూమి ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ కట్టుకోవాలనుకున్నప్పుడు మరి 3 సంవత్సరాలు ఎందుకు కట్టలా అంటే 2020 వరకు కట్టలా. సో 2020లో సో ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం రద్దు చేసింది. అదే కదండి వార్త రాసింది. మళ్ళీ ఇప్పుడు మీరు అనుకున్న దగ్గర భూమిని అడ్డగోలుగా కేటాయించారని వార్త. దానికి సాక్షి, చాక్కు, అసలు మిమ్మల్ని మంచిన నీచమైన పత్రిక ఎవరిదన్నా మీరు రాసే రాతలు ఒక్కదానికన్నా ఉంటాయా? మొన్న పెద్ద భారతమ్మ గురించి పెద్ద భారతమ్మది పేరు రాయిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గురించి రాసి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ మీరు రాసినటువంటి రాతలు ఈ 2 విషపత్రికలు అనేది అదే. మీరు మళ్ళీ ఇంకోళ్ళ మీద విషం చెమ్మటమా? ఇట్లా ఉంటాయండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్నటువంటి కేసుల్ని తానే కొట్టేయించుకున్నటువంటి పరిస్థితి బహుశా భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరగల. ఎందుకంటే అతను ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి సత్తా లేదు. రేపొద్దున ఏదైనా కేంద్ర ప్రభుత్వంతో గొడవలు వస్తే మరి ఈ కేసులన్నీ మళ్ళీ ఈ కేసులకు సంబంధించిన మూమెంట్ స్టార్ట్ అయ్యిద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒక్కొక్క కేసు కొట్టేయించుకున్నాడు. దానికి సంబంధించి ఏదైతే ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారో ఒకళ్ళు, ఈ మేరకు దానికి న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సిఐడిని ఆదేశిస్తూ విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేస్తూ ఏదైతే వీటికి సంబంధించినటువంటి కౌంటర్ అయ్యింది సిఐడిని. ఏసీబీ కోర్టు తీర్పు ప్రతులను పిటిషనర్ పొందే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. ఫైబర్ గ్రిడ్, మద్యం పాలసీలకు సంబంధించి చంద్రబాబు తదితరులపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఏసీబీ కోర్టు మూసివేసిందని, ఈ కేసుల తీర్పు ప్రతులు రికార్డులు ఇవ్వాలని చెప్పి విశ్రాంత రైల్వే ఉద్యోగి ఏమో కొండలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్, సిఐడి తరపున అదనపు పీపీ పానిని సోమయాజీ వాదనలు వినిపించారు. ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన మీద తన కేసుల్ని కొట్టేయించుకుంటున్నటువంటి దాన్ని వచ్చి ఏదైతే ఆ తీర్పు కాపీలు నిమ్మని చెప్పి, ఎందుకంటే ఏసీబీ న్యాయస్థానమే చంద్రబాబు నాయుడుకి రిమాండ్ వేసింది. మళ్ళీ అదే ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి అధికారులు, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ అధికారులను పెట్టి ఈ కేసులు ఇంకేం లేవని చెప్పి మొత్తం క్లోజ్ చేయమని చెప్పి ఏసీబీ కోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టు కానీ లేదంటే ఈడీ కానీ సుప్రీంకోర్టు కానీ ఏసీబీ కానీ ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్లో ఆల్రెడీ అవినీతికి పాల్పడ్డాడని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనగా ప్రభుత్వం ఉంది కాబట్టి తన అధికారులు తన వాళ్ళని వేసుకొని సో అక్కడ ఈయన కేసులను ఒక్కోటి కొట్టేయించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా వేశారు.